సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసాక అరే ఏంట్రా కళ్యాణ్ ఇలా చేశాడు అని ఎంత మంది కనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి భయ్యా. ఒక్కసారి ఈ వీడియో చూడని చెప్తాను. వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏమవుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడు. చూసారు కదా ఈ వీడియో, ఈ సీన్ నిన్న సడన్ గా ఎందుకు స్ట్రైక్ అయిందో నాకు స్ట్రైక్ అయింది భయ్యా. కళ్యాణ్ చూస్తున్నప్పుడు నాకు ఇదే సీన్ గుర్తొచ్చింది. అక్కడ బ్రహ్మానందం గారి ప్లేస్ లో కళ్యాణ్ ఫ్యాన్స్, ఆలీ గారి ప్లేస్ లో కళ్యాణ్, వెనకతల ఆలీ వెనకతల ఒక మూట ఉంది కదా బంగారంది ఒరిజినల్ది, ఆ మూట ఏమో బిగ్ బాస్ ట్రోఫీ అని అనుకోండి, విన్నింగ్ ఆపర్చునిటీ. కళ్యాణ్ ఎన్ని అవకాశాలు వస్తున్నా ఎడంకాలతో తన్నేస్తున్నాడు భయ్య. అస్సలు నాకు చిరాకుగా ఉంది. సో క్లియర్ గా చెప్తాను, పెద్దోళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు అయిపోతున్నారు. మాలాంటి చిన్నోళ్ళు కూడా కొంచెం పట్టించుకోండి. దయచేసి లైక్ చేయండి, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా సింపుల్ పాయింట్లు చెప్తాను, వినండి. మ్యాటర్లోకి వెళ్తే కళ్యాణ్ చూస్తే నాకు నిజంగానే నచ్చలేదు భయ్య. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకు డిసప్పాయింట్ అయినా అన్నదానికన్నా ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నిజం చెప్పాలి. ఆ నిజం ఏంట్రా అంటే, కళ్యాణ్ ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరిలో నీ ఫేవరెట్ ఎవర్రా అని మీరు అందరు నన్ను అడిగితే కళ్యాణ్. ఎస్, నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. కళ్యాణ్ ఫేవర్ కొంచెం, నేను కళ్యాణ్ కొంచెం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను చెప్పుకుంటున్నా వీడియోస్లో. సో అదనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా కళ్యాణ్ జెన్యూన్ గేమ్ ఆడడం కానీ, స్టార్టింగ్ 2-3 వీక్స్లో అమ్మ నా బూతులు తిట్టిన రివ్యూ నేనే. కళ్యాణ్ కానీ, శ్రీజాన్ కానీ, ప్రియాన్ కానీ ఇష్టానుసారంగా. ఎందుకంటే అప్పుడులో నాకు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ పొగర్లో కానీ నాకు నచ్చలే. సో ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాడు, డే బై డే కళ్యాణ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన గేమ్ విధానం ఏదైతే ఉందో నాకు నచ్చింది. నేను చెప్పుకోవడం తప్పలేదు కదా, నాకు నచ్చింది. సో చాలా మంది రివ్యూస్ ఏమంటారంటే కెమెరాల దగ్గరికి వచ్చి నేను న్యూట్రల్ గా ఉంటాను, నేను ఎవరికి సపోర్ట్ కాదు, నాకు అందరూ ఒకటే అని అంటారు కదా. నమ్మకండి, ఒకరైతే పర్సనల్ గా ఫేవరెట్ ఉంటారు. సో చివరికి ఎండ్ ఆఫ్ ది డే ఓట్ వేయాల్సింది కూడా ఒకరికే. సో వాళ్ళు చెప్పుకోరు, నేను చెప్తున్నాను అంతే తేడా. సో ఖచ్చితంగా ఒక్కొక్కటి మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది భయ్య. నాకు ఒక లిస్ట్ అయితే మీకు ఇంకొక లిస్ట్ పడతారు, వేరే వాళ్ళు ఇంకొక లిస్ట్ పడతారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు చెప్పరు, నేను చెప్తున్నా. సో నాకైతే కళ్యాణ్ కొంచెం ఫేవరెట్. సో నిన్న మాత్రం నేను కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ నన్ను పిఆర్ గట్ట అనుకోకంటారా నాయన, నాకు ఒక్క రూపాయి రావట్లేదు. రూపాయి తీసుకుంటే పోనీ పిఆర్ అన్న అర్థం. నేను రూపాయి తీసుకోవట్లేదు, నాకు రూపాయి లాభం లేదు, అయినా సరే నన్ను పిఆర్ అంటే నేను ఇంకెందులో దూకాలి. సో అలా ఉంది పరిస్థితి. సో మీకు ఎవరైనా పిఆర్ చేసేటట్టు కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే నాకు దయచేసి వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వండి. దజ్జగా పిఆర్ చేసుకుంటూ డబ్బులు 4 రాళ్ళైనా వెనకేసుకుంటాను. మా ఫ్యామిలీకి కూడా బతకాలి కదా, 4 రాళ్ళు సంపాదించుకుంటాను. నేనైతే ఎవరికి పిఆర్ కాదు, కళ్యాణ్కి కాదు, ఎవరికి పిఆర్ కాదు. మనకు వచ్చే వ్యూస్కి పిఆర్ ఒకటి. సో మ్యాటర్లోకి వెళ్తే, ఎందుకు ఇలాగా ఆలీ గారిని బ్రహ్మానందం గారిది ఆ సీన్ పెట్టానంటే, అసలు కళ్యాణ్కి ఎంత ఆపర్చునిటీస్ వచ్చాయంటే ప్రతిసారి బిగ్ బాస్ ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే. నిన్న ఏం జరిగింది, దివ్య వీడియోస్ ప్లే చేసి కళ్యాణ్కి చూపించారు. ఎందుకు చూపించారు, నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీం కానీ, కళ్యాణ్ గుండెల్లో ఏ మాత్రమైన చిన్న నిప్పురవ ఉంటే ఆ నిప్పురవ మీద మనం పెట్రోల్ పోసి తగలబెట్టేద్దాం, రెచ్చగొట్టేద్దాం, కళ్యాణ్ని ఎక్కడికో లేపుదాం అని అన్న ప్లాన్ అయితే బిగ్ బాస్ వేసాడు. ఖచ్చితంగా అది క్లియర్గా కనబడుతుంది. వీడియోలు చూపించి చూడరా నాయన, దివ్య నీకు ఎలా వెన్నుపోటు పొడిచిందో చూడరా నాయన అంటే నవ్వుతాడేంటి భయ్యా. నాకు తెలియకడుగుతున్నాను, నవ్వుతున్నాడు. అంటే నాకు తెలుసు సార్, ఆల్రెడీ నాకు దివ్య చెప్పింది, ఇదంతా నాకు తెలిసిన విషయమే. ఇంకేం చేస్తామా బాబోయ్. అసలు చాలా చిరాకేసింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తే ఇన్నిసార్లు సోమవారం నామినేషన్స్వి ఎపిసోడ్లు జరుగుతాయి. సో నామినేషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రోమోలు వస్తాయి, గొడవలువి గట ప్రతి సోమవారం ప్రోమోలు వస్తాయి. ఇన్ని సోమవారాల ప్రోమోల్లో ఏ ప్రోమోలు అయినా సరే కళ్యాణ్ హైలైట్ అవుతూ స్పెషల్ గా కళ్యాణ్ కోసం ఏ రోజైనా ప్రోమో వచ్చిందా? మీ అందరికీ నేను అడుగుతున్న క్వశ్చన్. రాదు. ఎలా వస్తుంది? నువ్వు సంజనాన్ని నామినేట్ చేసి, నువ్వు రాముని నామినేట్ చేసి, నువ్వు నిఖిల్ నామినేట్ చేసి, అండ్ నువ్వు గౌరవ్ నామినేట్, ఇలాగా వైల్డ్ కార్డ్స్ ని చిన్న వాళ్ళని, లీడర్ బోర్డులో ఎక్కడో డౌన్ లో ఉన్నోళ్ళని, అలా చిన్నోళ్ళని చేస్తే నువ్వు కూడా చిన్నడివి అవుతావు. కానీ పెద్దోడిని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా, RRR సినిమాలో, అలాగే ఉండాలి. ఇప్పుడు తనుజ గురించి ప్రతి సోమవారం ప్రోమో వస్తుంది, కుప్పలకు ప్రోమో వస్తుంది. తనుజాయే ఆ రోజు నామినేషన్స్ లో హైలైట్ అవుతుంది. ఎందుకు తనుజ వాయిస్ రైజ్ చేసే పద్ధతి అలా ఉంటది. బట్ కళ్యాణ్ చూస్తే ఒక్కసారి కూడా ఆపర్చునిటీ వినియోగించుకోడు. నాకు అందుకే అక్కడ ఒకసారి వెనక్కి తిరగరా అన్నట్టుగా ఆ సీన్ నాకు ఎందుకు దేనికి పెట్టానంటే, అందుకే కళ్యాణ్ అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను విన్నర్ అవ్వను, నేను రన్నర్ అవుతా, నేను టాప్ 3లో ఉంటా, టాప్ 4లో ఉంటా, కానీ నేను విన్నర్ అవును అన్నట్టుగానే మొండిపట్టుగా కూర్చున్నట్టు ఉంది అక్కడ చూస్తే. అలాగే ఉంది. సో నాకైతే అలాగే అనిపించింది గైస్. మీకు ఎంతమందికి అలాగ అనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది, దివ్య బర్నీ గారిని కాపాడడం కోసమే బర్నీ గారిని సపరేట్ చేసి కళ్యాణ్ని తీసేద్దాం అని నిర్ణయించుకుంది. బర్నీ గారిని కాపాడుతుంది, నిన్ను ఫ్రెండ్ గా చెప్పి నీతోనొచ్చి
నా నైట్ టైం గట్ట కూర్చొని నీకు వెన్నపోసి మాటలు చెప్పి నేను నీకు ఎప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను, నీ హౌస్లో అది ఇది అని వెన్నపోసి సొద్దపోసి మాటలు చెప్పింది దివ్య కళ్యాణ్కి. అన్ని మాటలు చెప్పి కళ్యాణ్నే గేమ్ నుంచి తీసేస్తే అప్పుడు నీకు మోసం చేసినట్టే కాదా, నీకు వెన్నుపోటు పొడిచినట్టే కాదా? ఆ కళ్యాణ్కి ఆ కోపం ఎందుకు రావట్లేదు? ఆ కళ్యాణ్ ఇష్టపడే మనలాంటి వాళ్ళకి అందరికీ చూస్తే ఒళ్ళు మండిపోతుంది, కానీ కళ్యాణ్ కోపం రావట్లేదు. అది కామెడీ అంటే. ఇలాగైతే ఇంకేం చెప్తాం భయ్యా చెప్పండి. సో ఈ రోజు ఇప్పుడు కూడా ప్రోమో రిలీజ్ అయింది. ఈ రోజు నామినేషన్స్ లో కూడా కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు భయ్యా. కనీసం దివ్యనైనా నామినేట్ చేశాడు కాదు. దివ్య కనీసం మోసం చేసింది, నువ్వు నాకు మోసం చేసావు దివ్య, నాకు నచ్చలేదు నీ గేమ్ ప్లే అని చెప్పి ఒక నామినేషన్ పడేస్తే ఏమైంది చెప్పండి? క్లియర్ గా అక్కడ అంత క్లియర్ గా వీడియోలు చూపించిన మరి నాగార్జున గారు అక్కడ పొగిడారు నిన్న. పొగడ్తలు గారిని తీసుకుంటున్నాడు, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని సరిగ్గా గ్రిప్ లోకి తీసుకోలేకపోతున్నాడు, తనకంటూ ఒక గుప్పెట్లోకి తెచ్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కళ్యాణ్కి అంత పాజిటివ్నెస్ వస్తుంది. కళ్యాణ్ ప్రతిసారి ఫస్ట్ సేవ్ అవుతున్నాడు ప్రతి సాటర్డే. సో కళ్యాణ్ లీడర్ బోర్డ్ లో కూడా 4th ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత ఇంత చూసిన తర్వాత నిన్న వాళ్ళందరికీ కంటెస్టెంట్స్ కి టాప్ లో ఎవరిని పెడతావు, ఎగ్జిట్ లో ఎవరిని పెడతావు అని అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్ తప్ప కళ్యాణ్ ఎవడైనా టాప్ లో పెట్టాడా? ఎందుకు పెట్టలేదు చెప్పండి? ఎందుకు పెట్టలేదు? ఎందుకు అంటే కళ్యాణ్ కామనర్. కళ్యాణ్ ఏమో తనుజ చుట్టూ తిరుగుతున్నాడు అన్న ఒకటి అక్కడ హౌస్ మేట్స్ అందరిలో. నువ్వు అలాంటిది నిన్ను ఇంత మాటలు అనుకొని నువ్వు తనుజ వల్లే ఏదో టాప్ అయినట్టు వాళ్ళందరూ చూస్తున్నారు. సో తనుజ వల్ల అయితే కళ్యాణ్ టాప్ అవ్వలేదు. బట్ అక్కడ ఏం జరిగింది? ఒక్కడైనా పెట్టాడు టాప్ లో? పెట్టలేదు. అలా ఉంది పరిస్థితి. నాకైతే కళ్యాణ్ గేమ్ ప్లే ఎటో పోతుంది అనిపిస్తుంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కళ్యాణ్ గేమ్ ఇష్టపడేవాడుగా నేను చెప్తున్నాను అనమాట. ఫ్రాంక్ గా ఒప్పించుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు కామెంట్ చేయండి, మీకు ఎవరు ఇష్టం హౌస్ మేట్స్ లో కామెంట్ చేయండి. తనుజ, కళ్యాణ ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో కరెక్ట్ గానే మాట్లాడేవరా, నువ్వు తోపురా అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ పడియండి భయ్య, ఈ గణేష్ గడ్ మోహన్. సో అదనమాట మ్యాటర్. అండ్ ఈరోజు నామినేషన్స్ గురించి అప్డేట్ చెప్తాను. చెప్పే ముందు నిన్న గురించి ఒక పాయింట్ మాట్లాడాలి. నిన్న ఒక్కొక్కరిని వచ్చి నువ్వు టాప్ లో పెట్టు, ఎగ్జిట్ లో పెట్టానంటే సుమను ఇమ్మున్ టాప్ లో పెట్టి సాయిని ఎగ్జిట్ లో పెట్టాడు, కళ్యాణ్ తనుజన్ టాప్ లో పెట్టి బర్నీని ఎగ్జిట్ లో పెట్టాడు. సో ఇక్కడ కళ్యాణ్ చూసారా, టాప్ లో కళ్యాణ్ కన్నా మీద ఉన్న తనుజానే మళ్ళీ టాప్ లోకి తీసుకెళ్లి పెడితే ఏం చెప్తాం చెప్పండి? ఇక్కడ కళ్యాణ్ తనుజతో రైవలరీ పెట్టుకోవాలని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఎక్స్పెక్ట్ చేయకండి, అది జరగదు, జరిగేటట్టు కూడా లేదు అక్కడ. సో అది మ్యాటర్ అనమాట. సో చాలా రాంగ్ వేలో అయితే వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్. అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీలో ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో కామెంట్ చేయండి. సో బర్నీ గారిని చూస్తే నిన్న నాకు జాలేసింది భయ్య. బర్నీ గారి గురించి ఒక పాయింట్ చెప్పాలి. అరే పాపరా అని అనిపించింది. అంటే ఒక హరీష్ వాళ్ళు ఉన్నప్పుడు ఓనర్స్ టెనెంట్స్ గా స్టార్టింగ్ డేస్ లో ఒకసారి గుర్తించుకోండి, పెద్దరాయిలాగా పెద్దరికంగా అందరూ బర్నీ గారు గొంతెత్తి మాట్లాడితే అందరూ సైలెంట్ అయ్యేవారు భయ్య. అంత టాప్ పొజిషన్ లో ఉండే అతను చివరికి ఇప్పుడు నిన్న తనుజకి నన్ను ఒకవేళ కాపాడేటట్టు ఉంటే కాపాడుతావా అని చెప్పి తనుజకి అడగడం నిజంగా బాధేసింది నాకు చాలా. అరే ఏంట్రా ఇతనికి ఎంత కర్మ, దివ్య వచ్చి ఆ దివ్య గేమ్ ప్లే చెడగొట్టుకుంటుంది, ఆ బర్నీ గారు గేమ్ ప్లే కూడా చెడగొడుతుంది. ఆ బర్నీ గారు వద్దు, అసలు బర్నీ గారు నేను చెప్తున్నాను కదా, ఆవిడ వస్తున్నా సరే ఇతను దూరం అయిపోతే బెస్ట్, ఇతను దూరం అయిపోవాలి. అండ్ అదే జరగబోతుందేమో అని అనిపిస్తుంది ఈరోజు నాకు. నామినేట్స్ ఎవరెవరిని చేస్తారు చెప్తే మీరు షాక్ అవుతారు. చాలా ఉంటుంది ప్రస్తుతానికి నామినేషన్స్ గురించి ఈరోజు అప్డేట్స్ చెప్తాను మీకు. సో నాకైతే మాత్రం నేను బర్నీ గారిని చూస్తే పాపం అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు బర్నీ గారు ప్రతిదీ సైలెంట్ గా టేక్ ఇట్ ఈజీ లాగా తను ఓన్ స్టాండ్ తీసుకోకుండా చాలా డల్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అదనమాట పరిస్థితి. సో నిన్న అందరూ ఏం చేశారంటే గుంపులో గోవిందలాగా మొన్న శనివారం ఆడియన్స్ వచ్చి హిట్ ఫ్లాప్ అని నొక్కిసి లీడర్ బోర్డ్ చూపించారు కదా. సో ఈ హౌస్ మేట్స్ అందరూ అది గుర్తు పెట్టుకొని ఓకే ఇమాన్యుయల్ తనుజకి గట్టి పోటీ ఉంటుంది, సుమన్ లెక్కలోకి తీసేయండి. ఎందుకంటే సుమన్ మీద అందరికి జాలి వచ్చి సింపతి వచ్చినట్టు ఉంది ఆడియన్స్ లో. సుమన్ పక్కకి తీసేయండి, తనుజకి ఇమాన్యుల్ కి గట్టి పోటీ ఉంటుంది అనమాట. అయితే తనుజ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిలో విన్నర్ ఉంటారనమాట అని చెప్పి హౌస్ మేట్స్ కి అయితే ఒక క్లారిటీ వచ్చింది. అందుకే తనుజని కానీ ఇమాన్యుల్ కానీ పెడుతున్నారు అనమాట పైన టాప్ లో. అలా జరిగింది పరిస్థితి. కానీ బయట అలా ఉందా? బయట అలా లేదు, అస్సలు అలా లేదు. సో అదనమాట మ్యాటర్. బయట విన్నర్ కళ్యాణ్ కానీ తనుజ కానీ అయ్యేటట్టు ఉన్నారు. అండ్ తనుజ విన్నర్ కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి కన్ఫర్మ్. తన విన్ అవ్వడంలో అంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్ అవ్వడానికి ఎవ్వరూ అడ్డుపడలేరు, ఎవ్వరు ఆపలేరు. ఇంకా ఉన్న ఒక్క కళ్యాణ్ కూడా ఆపకపోతే ఇంకేం చెప్తాం. సో ఖచ్చితంగా తనుజ విన్నర్ అవ్వబోతున్నారు సీజన్ 9కి. సో అది జరగబోతుంది అంతే, మరి ఏం చేయలేం. సో అంతే అనమాట. ఇంక నెక్స్ట్ టైం నుంచి అందరూ పిఆర్లు పెట్టుకొని వచ్చి ఇంకా గేమ్లు ఆడకపోయినా వచ్చి ప్రతిసారి ఏడుచుకుంటూ కూర్చుంటే చాలు, ఇంకా విన్నర్ అయిపోతారు. సో అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి.
సో ప్రతి ఒక్కరు 5 తనుజని పెట్టారు టాప్ లో, 5 ఎమాన్యుల్ పెట్టారు టాప్ లో, అండ్ ఎక్కువ మంది సాయిని గౌరవ్ని పెట్టారు కింద. గౌరవ్ మీద ఎందుకు ఎంత బాగా చూపిస్తున్నారు కంటెస్టెంట్స్ నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవెన్ కుళ్ళు పడుతున్నారా లీడర్ బోర్డ్ లో గౌరవ్? ఇప్పుడు సంజన కన్నా టాప్ లో ఉన్నాడు గౌరవ్, దివ్య కన్నా టాప్ లో ఉన్నాడు గౌరవ్. సో ఇలాగా చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ లో భాష రానివాడు ఇంత టాప్ లో ఉండడం ఏంటి అని చెప్పేసి ఏమైనా కుళ్ళు పడుతున్నారా, ఏమైనా అసూయ పడుతున్నారా, లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం అందరూ గౌరవ్ మీద పగపట్టారు అనిపిస్తుంది. ఈ రోజు నామినేషన్స్ లో కూడా సేమ్ అదే జరగబోతుంది. మాట్లాడదాం. సో అది భయ్యా నేను ఎపిసోడ్ గురించి నాకైతే చిన్న పాయింట్లు చెప్పాలనిపించింది, చెప్పాను. అండ్ ఈ రోజు నామినేషన్స్ గురించి అప్డేట్స్ చెప్తాను. ప్రోమో వచ్చింది కదా, ఎవరు నామినేషన్స్ లో ఉన్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు, అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఏం లేదు భయ్యా. బిగ్ బాస్ అందరిని పిలిచి మీరందరూ నామినేషన్స్ లో ఉన్నారు ఈ వారం అని చెప్పి అనౌన్స్ చేసేస్తాడు. ఈవెన్ కెప్టెన్ ఎమాన్యుయల్ తో సహా అనౌన్స్ చేసాక అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏంటో ప్రాసెస్ అంటే ఒక్కొక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి. ఈ నామినేషన్స్ లో కూడా ఒకరికి నామినేట్ చేసి ఎందుకు నామినేట్ చేస్తున్నావు వివరించడానికి నీకు ఓన్లీ 5 minutes ఉంటుంది. అందుకే అక్కడ టీవీ పెట్టారు. టీవీలో 5 minutes రన్ అవుతుంటుంది టైమర్. సో 5 minutes లోపే నువ్వు డిస్కస్ చేసి చెప్పేయాలి ఆ పాయింట్. నువ్వు ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ వచ్చి తనుజ నామినేట్ చేస్తున్నాడు అంటే ఎందుకు నామినేట్ చేస్తున్నాడు 5 minutes లో చెప్పేయాలి. సో ఆ టైం అక్కడ చూపిస్తుంది టీవీలో. ఇలా నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో నామినేషన్ ప్రాసెస్ లో ఎవరు నామినేట్ చేస్తారంటే సుమన్ శెట్టి నిఖిల్ నామినేట్ చేస్తాడు, భరణి దివ్య నామినేట్ చేస్తారు. హైలైట్ భయ్యో, హైలైట్ చాలా ఎదురు చూస్తున్నాను. భరణి గారు దివ్య నామినేట్ చేస్తారు. తర్వాత ఎమాన్యుల్ భరణిని నామినేట్ చేస్తాడు. తర్వాత గౌరవ్ సంజనని, తనుజ గౌరవ్ని, సంజన గౌరవ్ని, మళ్ళీ రీతు దివ్యని, కళ్యాణ్ ఏమో నిఖిల్ని, కళ్యాణ్ భయ్యా నిఖిల్ని, గౌరవ్ని, ఇలాంటి చిన్న ప్లేయర్ని నామినేట్ చేస్తే ఏం వస్తుంది కళ్యాణ్కి? సో అక్కడ అది. తర్వాత డీమన్ ఏమో గౌరవ్ని, దివ్య కూడా గౌరవ్నే. దివ్య ఆల్రెడీ చెప్పానా? దివ్య కూడా గౌరవ్నే నామినేట్ చేస్తుంది. తర్వాత నిఖిల్ ఏమో రీతుని నామినేట్ చేస్తాడు. ఇది నామినేషన్, ఒక్కొక్కరిని మాత్రమే చెయ్యాలి. సో ఇలా నామినేట్ చేసుకుంటారు భయ్యా. ఎక్కువ గౌరవ్కి వచ్చింది. గౌరవ్ని ఎంతమంది నామినేట్ చేశారు చూడండి ఒకసారి. నిఖిల్, దివ్య, భరణి 1 2 3 4, గౌరవ్కి 4 ఓట్లు, నలుగురు నామినేట్ చేశారు. అంటే చూడండి గౌరవ్ మీద ఎంత పగ పెట్టారు. సో అలా ఉందన్నమాట పరిస్థితి. సో నామినేషన్స్ లోకి ఫైనల్ లిస్ట్ చూసుకుంటే గౌరవ్, నిఖిల్, దివ్య, సంజన, రీతు, భరణి మొత్తం 6 అయితే నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ టాప్ కంటెస్టెంట్స్ అయిన తనుజ, కళ్యాణ్ అయితే నామినేషన్స్ లో ఈ వారం లేరు. ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డౌన్ లో ఉన్నారు అనేసి. మీకు ఈ వారం ఎవరికి ఓట్ వేయాలనిపిస్తుంది, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 నామినేషన్ లిస్ట్ లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు టాప్ లో ఉంటారో ప్రతిదీ కామెంట్ చేసి చెప్పండి. సో ఇదన్నమాట ప్రాసెస్. నామినేషన్స్ గురించి ఇంతకన్నా అప్డేట్ ఇంకోటి లేదు. ఇంకా ఉన్నా సరే నేను చెప్పను, ఇన్స్టాగ్రామ్ లో చెప్తాను. ప్రతిదీ వీడియోలో చెప్పిస్తే కిక్ ఉండదు అనమాట. సో అది గైస్, నేను ఈ వీడియో చేయాలనుకుంటుంది, చెప్పాలనుకుంటుంది. నా పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ నా పాయింట్లు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ గణేష్ గారి పాయింట్లు మీకు నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.